బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదురైలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తమిళంలో వీరత్వానికి ప్రతీకగా నిలిచే జల్లికట్టు పోటీలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. రణరంగంలోకి దూకుతున్న గెత్తలు, వాటిని లొంగదీసుకునేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న యువకులతో మదురై పరిసర ప్రాంతాలు హోరెత్తిపోతున్నాయి. మదురైలోని అవనీయపురం, అలంగన్నూరు వేదికలుగా జల్లికట్టు పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వాడివాసల్ నుండి దూసుకొస్తున్న గెత్తలను పట్టుకునేందుకు యువకులు పోటీ పడుతున్నారు. ఈ వేడుకలను తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఆయన స్వయంగా అక్కడికి విచ్చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ వీర క్రీడను వీక్షించేందుకు రాష్ట్రం నలుమూల నుండే కాకుండా విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎటు చూసిన జనసందోహంతో మదురై కెక్కిరిసిపోయింది. అయితే నిన్న గెత్తలను కట్టడి చేసే క్రమంలో 50 మందికి పైగా యువకులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని మొబైల్ క్లినిక్స్కు, ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మదురైలో సంక్రాంతి సంబరాలు అంబరానంటే తమిళుల వీరత్వానికి ప్రతీకగా నిలిచే జల్లికట్టు పోటీలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. రణరంగంలోకి దూకుతున్న గిత్తలు, వాటిని లొంగ తీసుకునేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న యువకులతో మదురై పరిసర ప్రాంతాలు హోరెత్తిపోయాయి. ఇక మదురైలోని అవనీయపురం, అలంగన్నూరు వేదికగా జల్లికట్టు పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వాడివాసల్ నుండి దూసుకొస్తున్న గిత్తలను పట్టుకునేందుకు యువకులు పోటీ పడుతున్నారు. ఈ వేడుకలను తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఆయన స్వయంగా అక్కడికి విచ్చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ వీర క్రీడను వీక్షించేందుకు రాష్ట్రం నలుమూల నుండే కాకుండా విదేశాల నుండి కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇటు చూసిన జనసందోహంతో మదురై కిక్కిరిసిపోయింది. అయితే నిన్న గిత్తలను కట్టడి చేసే క్రమంలో 50 మందికి పైగా యువకులు గాయపడ్డారు. క్షతగాత్రులు వెంటనే సమీపంలోని మొబైల్ క్లినిక్స్కు, ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. மாவட்ட ஆட்சியாளர்கள் உறுதிமொழியை வாசிப்பாங்க. அனைவரும் உறுதிமொழியை திரும்ப சொல்லணும். தம்பி ரெடியா இருங்க, கையை. மாவட்ட ஆட்சியர் அவர்களுக்கு சால்வை எங்கங்க? இந்த சால்வை எங்க இருக்கு? பையன் நடைபெற